నరసాపురం సీటుని భారతీయ జనతా పార్టీ చాలా గట్టిగా కోరుతుంది. గతంలో 2 సార్లు విజయం సాధించడం వల్ల. కృష్ణరాజు ఒకసారి పోటీ చేసి విజయం సాధించారు, ఒకసారి ఓటమి పాలయ్యారు. అదే సందర్భంలో గోకరాజు గంగరాజు గెలిచారు. నరసాపురం పార్లమెంటరీ పరిధిలో చూస్తే నరసాపురం మున్సిపాలిటీ కావచ్చు, అట్లాగే భీమవరం కానీ ఇట్లాంటి ప్రాంతాలు అంటే నరసాపురం పార్లమెంటరీ పరిధిలో గతంలో స్థానిక ఎన్నికల్లో కూడా అట్లాగే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఖచ్చితంగా ప్రాతినిధ్యం ఉంటూనే ఉంటుంది గత 20-30 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీ. కాబట్టి అక్కడ ఏ భయము లేదు, అక్కడ తీసుకుంటే విజయం సాధించగలమన్నటువంటిది ఆ పార్టీ నమ్ముతోంది. అయితే ప్రధానమైన సమస్యల్లా నరసాపురం సీటు రఘురామకృష్ణరాజుకి ఇవ్వాలి. అంటే అది తెలుగుదేశం జనసేన కలిసి బీజేపీకి ఇవ్వడానికి సిద్ధం, కానీ రఘురామకృష్ణరాజుకి ఇవ్వాలన్నది వీళ్ళ షరతు. అందుకు భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం ఒప్పుకోవట్లేదు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అక్కడే ఉన్నటువంటి వాళ్ళు కూడా సీటు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. అందులో సామాజిక సమీకరణాల బేసిస్ మీద కోరుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు నరసాపురం అన్నటువంటిది బీజేపీ రఘురామకృష్ణరాజుకి ఇవ్వడానికి తీసుకుంటుందా, లేకపోతే కనుక తెలుగుదేశం జనసేనలు తరపునే రఘురామకృష్ణరాజు పోటీ చేస్తారన్నది ఇక తేలాల్సిన అంశం.